అశోక్, నీకేం కాలేదు కదా? నీకేం అన్యాయం చేసావయ్యా? నా బిడ్డను ఎందుకు ఇలా వెంటాడి మరీ చంపాలనుకుంటున్నావు? ఇది నా శివది. 12 ఏళ్ల క్రితం నా బిడ్డ మెళ్ళో నేనేసిందండిది. ఇది నీకెలా వచ్చింది? చెప్పు, దొరికిందా? దొంగతనం చేసావా? అబద్ధం ఆడుతున్నావు. దొంగతనం చేసావు కదా? ఒట్టేసి చెప్పు. ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. శివ, ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. శివ, నాన్న, అయ్యో ఎంత తప్పు చేశాను. నా చేతులతోనే నిన్ను చంపుకున్నాను. నువ్వు బ్రతికుండగానే నీకు పిండం పెట్టాను. నీ చావు కొరతో శాపం పెట్టాను రా పాపిష్టిదాన్ని. నేనన్నా లే, నువ్వు బ్రతకాలి, లేకపోతే అమ్మ అన్న పిలిపి చచ్చిపోతుందిరా. లేనన్నా. నిద్ర వస్తుందమ్మా, ఒక్కసారి నీ ఒళ్ళో పడుకుంటాను. నీకు తప్పదు, అయిపోతావు. ఆలని అనుకున్నా కనుకే వెళ్ళిపోతున్నా. ఛత్రపతి, నువ్వేం ఛత్రపతివిరా? లీడర్ అంటే ఇలా ఉండాలి. రాస్ బిహారీ, బీహార్ కాష్. ఇప్పుడే వదిలే, ఒక్క దెబ్బతో చంపేస్తా.
ఇంకా లేట్ అయితే కొరివి పెట్టడానికి నీ బాడీలో ఒక్క ముక్క కూడా మిగలదు. నన్ను చంపుతావురా? దెబ్బతో చంపుతావా? ముక్కలు చేస్తావా? అప్పుడే అయిపోయిందా? లేచే ఓపికే లేదా? పోనీ మీ అమ్మని కొడితే లేస్తావా? రండి టైం అయిపోతుంది. పెళ్లి చూపులకు కూడా లేట్గా వెళ్తే ఎలా? చెత్తనా అబ్బాయి సంగతి మీకు తెలుసు. అమ్మాయి వాడికి అన్ని విధాలా తగిందనుకుంటేనే బయలుదేరదాం. నీకు ఎలాంటి కోడలు కావాలో నాకు తెలియదా? బాబాయ్ నీళ్ళు అల్లరి పిల్ల అయితే నేను ఒప్పుకోను. నాకు అసలు కుదరదు. అబ్బే ఆ పిల్లకి ఈ పిల్లకి అసలు పోలికే లేదు. ఒక్కసారి చూశారంటే వద్దని పొరపాటును కూడా అనరు. పదండి. నాకంటే బాగుంటుందా? ఏంటిదంతా? పెళ్లి చూపులు. ఎవరి ప్లాన్ ఇది? అమ్మదే. అంటే అమ్మ చెప్తే కొంగు పట్టుకుని వెనకాల వెళ్ళిపోతావా? పొడిచా. అయ్యో ఏంటమ్మా ఇది? పెళ్లి చూపులు పెద్దోడికి కాదు చిన్నోడికి. అలాగా? అరే అమ్మారు సిగ్గుపడుతుందిరా.